మనం ఇంతకుముందు వీడియోలో థ్రెడ్ లైఫ్ సైకిల్ డిస్కస్ చేయడం జరిగింది, థియరిటికల్ పార్ట్. సో అందులో మనం ఏం డిస్కస్ చేసినాము, ఫస్ట్ ఒక థ్రెడ్ మనం ఒక థ్రెడ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేయగానే అది న్యూ స్టేట్లోకి వెళ్తుంది. దాని తర్వాత స్టార్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు రన్నబుల్లోకి వెళ్తుంది. రన్నబుల్ అంటే రెడీ టు రన్, అంటే జావా వర్చువల్ మిషన్ షెడ్యూలర్ ఆ థ్రెడ్కి టైం ఇచ్చింది అనుకోండి, సిపియూ టైం. సో అది ఎందులో పోతుంది, రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. అంటే రన్నింగ్ అవుతూ ఉంటుంది. రన్నింగ్ అవటం అంటే ఏంటంటే రన్ మెథడ్ ఉంటుంది కదా, మనం థ్రెడ్ క్లాస్లో రాసేటటువంటి రన్ మెథడ్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అనమాట. దాన్ని మనం రన్నింగ్ స్టేట్ అంటాం. ఆ రన్ మెథడ్లో ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ అయిపోయినాయి అనుకోండి, సో అది ఎక్కడికి వెళ్తుంది, టెర్మినేట్ స్టేట్కి వెళ్తుంది. అంటే ఆ థ్రెడ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది నార్మల్గా జరిగేటటువంటి సిచ్యువేషన్. అయితే కొన్ని సందర్భాల్లో అదేమవుతుందంటే మనకు రన్నింగ్ స్టేట్లో నుంచి అది మొత్తం రన్ మెథడ్లో ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసి టెర్మినేట్ స్టేట్కి వెళ్ళకోకుండా టైమ్డ్ వెయిటింగ్ అనేటటువంటి స్టేట్లోకి, బ్లాక్అవుట్ స్టేట్లోకి, వెయిటింగ్ స్టేట్లోకి డిఫరెంట్ రీజన్స్ ద్వారా అది వెళ్తుంది. సో ఈ బ్లాక్డ్ స్టేట్లో నుంచి కానీ, వెయిటింగ్ స్టేట్లో నుంచి కానీ, టైమ్డ్ వెయిటింగ్ స్టేట్లో కానీ అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, అది రన్నబుల్ స్టేట్లోకి వస్తుంది. రన్నబుల్ స్టేట్లోకి వచ్చినటువంటి థ్రెడ్స్లో నుంచి మళ్ళీ సిపియు జావా వర్చువల్ మిషన్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, మళ్ళీ దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సిపియూని ఇవ్వటం ద్వారా మళ్ళీ అవి రన్నింగ్ స్టేట్లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా జనరల్గా మనకు ఒక థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా జనరల్గా ఈ ప్రాసెస్లో జరిగినవి చూసినాం. సో ఈరోజు మనము టైమ్డ్ వెయిటింగ్ అనేటటువంటి సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది, ఏంటిది, దానికి సంబంధించినటువంటి ఈ అంటే స్లీప్ మెథడ్ కాల్ చేసినప్పుడు స్లీప్ మెథడ్ అనేటటువంటి ఒక మెథడ్ని మనం కాల్ చేయడం ద్వారా టైమ్డ్ వెయిటింగ్ స్టేట్లోకి ఒక థ్రెడ్ వెళ్తుంది అని ఆ రోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ స్లీప్ మెథడ్ అసలు ఎక్కడ ఉంటుంది, ఏంటిది, దీన్ని ఏ సిచ్యువేషన్స్లో మనం వాడుకోవచ్చు, సో దానివల్ల ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మీద అది ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఈ స్లీప్ మెథడ్ ద్వారా ఏమవుతుందంటే మనకు టైమ్డ్ వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది అని అనుకున్నాం కదా. సో టైమ్డ్ వెయిటింగ్ స్టేట్ అంటే ఏంటిది అంటే మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. ఈ టైమ్డ్ వెయిటింగ్ స్టేట్ అంటే ఏంటంటే ఇప్పుడు థ్రెడ్ రన్నింగ్లో ఉంది కదా, రన్నింగ్లో ఉన్నటువంటి థ్రెడ్ని మనం ఏం చేస్తామంటే స్లీప్ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా దాన్ని కొంచెంసేపు స్లీప్ అవ్వమని చెప్తాం. అంటే ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది అంటే పాజ్ అవుతుంది, ఆగుతుంది, ఎగ్జిక్యూషన్ ఆగుతుంది. ఒక థ్రెడ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆగుతుంది. ఎంతసేపు ఆగుతుంది అంటే స్లీప్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే కొంత టైం ఆగమని చెప్తాం అనమాట. ఆ టైం వరకు అది ఏమవుతుంది అంటే మన థ్రెడ్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి థ్రెడ్ ఆ టైం వరకు మనం స్లీప్ అనే మెథడ్ ద్వారా ఎంత టైం వరకు ఆగమని చెప్తున్నామో అంత టైం వరకు అది ఏమవుతుంది అంటే అది ఆగుతుంది. అంత సేపు అది ఏమవుతుంది అంటే ఆగుతుంది. సో దాన్ని మనం టైమ్డ్ వెయిటింగ్ అంటాం అనమాట. సో ఆ టైం కంప్లీట్ అవ్వగానే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 సెకండ్ ఆగమని చెప్పినాం అనుకోండి, ఆ 1 సెకండ్ ఏమవుతుంది, అది వెయిటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఆ థ్రెడ్ స్లీప్ మెథడ్ ద్వారా మనం 1 సెకండ్ ఆగమని చెప్పినాం అనుకోండి, ఆ థ్రెడ్ ఏమవుతుంది రన్నింగ్ స్టేట్లో నుంచి వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. బట్ మనం ఎంత టైం స్పెసిఫై చేసినాం కదా 1 సెకండ్ అని, సో కాబట్టి ఆ 1 సెకండ్ వరకు అది ఏమవుతుంది అంటే ఆ థ్రెడ్ వెయిటింగ్లోకి వెళ్తుంది. 1 సెకండ్ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే రన్నబుల్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. రన్నబుల్ స్టేట్లోకి వెళ్తుంది. సో రన్నబుల్ స్టేట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు సిపియు ఏం చేస్తుంది అంటే మనకు జావా వర్చువల్ మిషన్ ఈ రన్నబుల్ స్టేట్లో ఉన్నటువంటి థ్రెడ్స్ ఒక 3-4 ఉన్నాయి అనుకోండి, అందులో నుంచి మళ్ళీ ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని అది రన్నింగ్ స్టేట్లోకి తీసుకొని వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ టైమ్డ్ వెయిటింగ్ అనేటటువంటి స్టేట్ ఒక థ్రెడ్కి రావడం జరుగుతుంది. సో బై కాలింగ్ ది స్లీప్ మెథడ్. సో దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ రాసి ఈ స్లీప్ మెథడ్ యొక్క ఎఫెక్ట్ ఏంది, టైమ్డ్ వెయిటింగ్ ఎట్లా పనిచేస్తుంది, ఏంటిది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు దట్ అసలు ఈ స్లీప్ మెథడ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏంటిదో ఒకసారి చూద్దాం. మనం థ్రెడ్ క్లాస్ ఆల్రెడీ చూసినాం కదా. థ్రెడ్ క్లాస్లో మనం కొన్ని రకాలైనటువంటి కాన్స్టెంట్ వేరియబుల్స్ చూసినాము, అండ్ నెక్స్ట్ కొన్ని కన్స్ట్రక్టర్స్ ఉన్నాయని అనుకుంటున్నాం. అండ్ దాని తర్వాత దీంట్లో చాలా రకాల మెథడ్స్ డిక్లేర్ చేయడం జరిగింది కదా. అది ఇందులో మనకు స్లీప్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంటుంది. స్లీప్ అనేటటువంటి ఒక మెథడ్ ఎక్కడుంది, థ్రెడ్ క్లాస్లో ఉందన్నమాట. సో థ్రెడ్ క్లాస్లో ఉన్నటువంటి ఈ స్లీప్ అనే మెథడ్ని మనము యూజ్ చేసుకొని ఒక థ్రెడ్ని టైమ్డ్ వెయిటింగ్ స్టేట్లోకి మనం పంపించడం జరుగుతుంది. సో ఈ స్లీప్ మెథడ్ యొక్క బాడీ పార్ట్ ఎట్లుంటుందో హెడర్ పార్ట్ ఎట్లుంటుందో చూద్దాం. సో ఇదేంటంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేటటువంటి కీవర్డ్స్తో డిక్లేర్ చేయడం జరుగుతుంది. మెథడ్ నేమ్ స్లీప్ అనుకున్నాం కదా. అండ్ ఇట్ ఈస్ టేకింగ్ 1 పారామీటర్. ఆ పారామీటర్ ఏంటంటే లాంగ్ డేటా టైప్. సో ఇంటీజర్స్లోనే ఇది లాంగ్ డేటా టైప్. ఇది ఏం చేస్తుంది అంటే మిల్లీస్లో మనం వాల్యూస్ని జరుగుతుందన్నమాట. మిల్లీస్ ఈజ్ నథింగ్ బట్ మిల్లీ సెకండ్స్లో మనము ఇక్కడ టైంని పంపించడం జరుగుతుంది. సో అంటే మనం ఎన్ని మిల్లీ సెకండ్స్ పంపిస్తే అన్ని మిల్లీ సెకండ్స్ ఏం చేస్తుంది, ఆ థ్రెడ్ని అది స్లీప్లోకి పంపిస్తుంది. అంటే టెంపరీగా ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూషన్ని సీజ్ చేసి పారేస్తుంది అనమాట. సీజ్ చేస్తుంది అంటే టెంపరీగా ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది అనమాట. స్లీప్ అవడం అంటే ఏంటంటే టెంపరీగా ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. ఓకే,
ఓకే, ఎంతసేపు అంటే స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. ఇక్కడ మనం టైం ఎందులో ఇవ్వాలి, మిల్లీ సెకండ్స్లో ఇవ్వాలి. మిల్లీ సెకండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ ఉందనుకోండి, 1 సెకండ్ ఈక్వల్ టు మనకు ఏమవుతుంది అంటే 1000 మిల్లీ సెకండ్స్ అవుతుంది అనమాట. 1000 మిల్లీ సెకండ్స్ అంటే మనం ఒక సెకండ్ పాటు మనం ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి థ్రెడ్ని మనం స్లీప్ మోడ్లోకి పంపించాలనుకోండి, అంటే వెయిటింగ్ స్టేట్లోకి పంపించాలని అనుకుంటే మనం ఇక్కడ 1000 అని రాయాలి. పారామీటర్ ఏం పంపించాలి, మనం 1000 అని పంపించాలి. 1000 అని పంపిస్తే ఏమవుతుంది, 1 సెకండ్ పాటు ఆగుతుంది. ఒకవేళ 2 సెకండ్స్ ఆగాలి అని అనుకుంటే మనం దీన్ని 2000 అని రాయాలి. ఒకవేళ మనకు హాఫ్ సెకండే ఆగాలనుకోండి దీన్ని 500 రాయాలి. సో లైక్ దిస్ మిల్లీ సెకండ్స్లో మనము ఈ పారామీటర్స్ని పంపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ స్లీప్ అనేటటువంటి మెథడ్ ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది. ఇట్ ఈస్ త్రోస్ ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్. సో ఈ త్రోస్ అనే కీవర్డ్ ఎలా పనిచేస్తుంది ఏంటిది అనేది మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. మోర్ దాన్ 50 minutes వీడియో చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మీరు చూసి ఉంటారు అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోతే మాత్రం దాన్ని కంపల్సరీగా చూడండి. సో అసలు త్రోస్ కీవర్డ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఏంటిది, ఎట్లా పనిచేస్తుంది అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ అది చూసి ఉంటారు. చూడకపోతే ఒకసారి దాన్ని చూడండి. సో ఈ త్రోస్ అనే కీవర్డ్ ద్వారా ఏం చెప్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఇదేంటి, స్లీప్ అనేటటువంటి ఈ మెథడ్ ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ అది ఏం చేస్తుంది, త్రో చేస్తుంది. సో ఇప్పుడు ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ని స్లీప్ అనే మెథడ్ త్రో చేస్తుంది. వాటికి మనం ఈ స్లీప్ మెథడ్ని ఎక్కడైతే వాడుతున్నామో, అంటే ఏ మెథడ్ అయితే ఈ స్లీప్ మెథడ్ని వాడుకుంటుందో ఆ మెథడ్ కంపల్సరిగా ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్కి మనం హ్యాండిల్ చేసేటటువంటి కోడ్ రాయాలి. కంపల్సరిగా హ్యాండిల్ చేసేటటువంటి కోడ్ రాయాలి. అంటే ట్రై క్యాచ్ బ్లాక్ రాయాల్సి ఉంటుందన్నమాట ఈ ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్కి, స్లీప్ మెథడ్కి. సో అది ఇక్కడ త్రోస్ అనే కీవర్డ్ ద్వారా మనకు ఈ మెథడ్ తెలియజేస్తుంది అనమాట. అంటే హెడర్ పార్ట్లో ఈ స్లీప్ అనే మెథడ్ యొక్క హెడర్ పార్ట్లో ఈ ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ గురించి చిర్రు అని అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ స్లీప్ మెథడ్ని ఎవరైతే వాడతారో వాళ్ళు ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ని హ్యాండిల్ చేసేటటువంటి కోడ్ రాయాలి. అంటే క్యాచ్ బ్లాక్ రాయాల్సి ఉంటుందన్నమాట, ట్రై క్యాచ్ బ్లాక్. ఓకే, సో ఇది. అండ్ ఈ ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ అసలు ఏంటిది అంటే, ఇఫ్ ఎనీ థ్రెడ్ హ్యాస్ ఇంటరప్టెడ్ ది కరెంట్ థ్రెడ్, ద ఇంటరప్టెడ్ స్టేటస్ ఆఫ్ ది కరెంట్ థ్రెడ్ ఈజ్ క్లియర్డ్ వెన్ దిస్ ఎగ్జెప్షన్ ఈస్ థ్రోన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాయంటే ఇంటరప్టెడ్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ అవుతున్న కరెంట్ థ్రెడ్ మీన్స్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి థ్రెడ్ని ఏదైనా ఒక థ్రెడ్ ఇంటరప్ట్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఆ థ్రెడ్ ఏమవుతుంది అంటే ఇంటరప్టెడ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. ఈ ఇంటరప్టెడ్ స్టేట్లోకి వెళ్ళినటువంటి థ్రెడ్ని అది క్లియర్ చేయడం కోసం మనం ఈ ఎగ్జెప్షన్ ఇది త్రో చేయడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జెప్షన్ త్రో చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఇంటరప్టెడ్ స్టేటస్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది. సో దానికోసం మనం ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ అనేటువంటి ఈ ఎగ్జెప్షన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్లీప్ అనేటటువంటి మెథడ్ ఈ ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ని అది త్రో చేస్తుంది కాబట్టి కంపల్సరీ దీన్ని హ్యాండిల్ చేసేటటువంటి కోడ్ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది థియరిటికల్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం దీన్ని ఈ స్లీప్ మెథడ్ ఎలా పనిచేస్తుంది ఏంటిది, ఒక రన్నింగ్లో ఉన్నటువంటి ఒక థ్రెడ్ టైమ్డ్ వెయిటింగ్లోకి ఎట్లా వెళ్తుంది ఈ స్లీప్ మెథడ్ కాల్ చేయడం ద్వారా ఏంటిది అనేది మనం ఆల్రెడీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్కి దీన్ని అప్లై చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మనం థ్రెడ్స్ స్టార్ట్ అయిన తర్వాత, మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా ప్రతి ప్రోగ్రామ్కి మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. నెంబర్ డిస్ప్లే థ్రెడ్ ఎక్స్టెండ్స్ థ్రెడ్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే 5 times ఈ రామ్ అనేటటువంటి నేమ్ని మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక థ్రెడ్ తయారు చేస్తున్నాం. సో అదేంటిది నెంబర్ డిస్ప్లే థ్రెడ్ తయారు చేయడం జరిగింది. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే 1 to 5 వరకు ఆ నెంబర్స్ని మనం సింపుల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మనం రన్ మెథడ్లో రాయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మీకు తెలుసు కదా, రన్ మెథడ్లో మనం వీటిని రాస్తాం అనమాట. థ్రెడ్లో మనం ఏదైనా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే వాటిని రన్ మెథడ్లో రాయడం జరుగుతుంది. సో ఈ 2 థ్రెడ్స్ మనం తయారు చేసిన తర్వాత, ఈ 2 థ్రెడ్ క్లాసులు తయారు చేసిన తర్వాత వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాం. ఆ క్లాస్లో మెయిన్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 2 థ్రెడ్స్ యొక్క ఆబ్జెక్ట్స్ మనం తయారు చేయడం జరుగుతుంది. ఆ ఆబ్జెక్ట్స్కి మనం ఇచ్చేటటువంటి నేమ్ ఫస్ట్ దానికి T1 అని ఇచ్చినాం, నంబర్ డిస్ప్లేకి 2D ఇచ్చినాం. సో ఇవి అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్స్ తయారు చేయడం తర్వాత వాటిని మనం ఏం చేస్తున్నామంటే స్టార్ట్ మెథడ్ అనేటటువంటి మెథడ్ని కాల్ చేయడం ద్వారా వాటిని ఏం చేస్తున్నామంటే మనం రన్నబుల్ స్టేట్లోకి పంపిస్తున్నాం. T1.start T2.start అని రన్నబుల్ స్టేట్లో. ఇప్పుడు ఇవి T1 T2 మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు అవి న్యూ స్టేట్లో ఉంటాయి లైఫ్ సైకిల్లో. T1.start T2.start అన్నప్పుడు అవి రన్నబుల్ స్టేట్లోకి వెళ్తాయి. రన్నబుల్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత జావా వర్చువల్ మెషిన్ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని అది ఏం చేస్తుంది, రన్నింగ్ స్టేట్లోకి పంపిస్తుంది అనమాట. సో అండ్ ఈ మెయిన్ మెథడ్లో మనం మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే బై డిఫాల్ట్గా ఇది ఒక థ్రెడ్, మెయిన్ అనేటటువంటి థ్రెడ్. ఈ థ్రెడ్లో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఈ మెయిన్ థ్రెడ్కి మనం ఏం చేసినామంటే ఇక్కడ 11 నుంచి 15కి ఎగ్జిక్యూట్ చేయమని కూడా మనం ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఫర్ లూప్ రాయడం జరిగింది. ఇది మెయిన్ థ్రెడ్కి సంబంధించినటువంటి వర్క్. T1 థ్రెడ్కి మనమేమో రామ్ అనేటటువంటి నేమ్ని 5 times రాయమని చెప్పినాం. అండ్ T2 థ్రెడ్కి 1 to 5 డిస్ప్లే చేయమని చెప్పినాం. సో ఇదంతా మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం, ఇది నార్మల్గా మనం రెగ్యులర్గా రాసేటటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పటికే మీరు ఇది చాలాసార్లు చూసుంటారు, బట్ మళ్ళీ ఒకసారి నేను దీన్ని రన్ చేసి చూపిస్తున్నాను.
సో మనకు కంపైల్ అయిపోయింది. కంపైల్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం ఇది రన్ అయ్యేటప్పుడు అబ్జర్వ్ చేయండి. మనకు ఇమ్మీడియట్లీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్కడ కూడా గ్యాప్ అసలు ఏమీ ఉండదు. సో ఎమ్మటే ఆన్సర్ వచ్చేసింది చూడండి. మనకు ప్రింట్ అనేది ఎమ్మటే జరిగిపోయింది. ఎక్కడ కూడా మనకు టైం ఏం తీసుకోలే. 11 నుంచి 5 ఇది డిస్ప్లే చేయడానికి అట్లా వచ్చేసింది ఎమ్మటే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఒక మిల్లీ సెకండ్స్లోనే మనకు ఆన్సర్ వచ్చేసింది. 11, 12, 13, 14, 15 అంటే ఇప్పుడు ఇది మెయిన్ థ్రెడ్ రన్ అయింది. దాని తర్వాత రామ్ అనేటటువంటి నేమ్ని 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసిందంటే T1 థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత T2 థ్రెడ్ మనకు ఇక్కడ 1, 2 ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ థ్రెడ్కి వెళ్ళింది. అక్కడ ఎండింగ్ అనేటటువంటి స్టేట్మెంట్ రాసింది. దాని తర్వాత మళ్ళీ T2 థ్రెడ్లోకి వచ్చి 3, 4, 5 ఈ విధంగా ఇది ఈ సిచ్యువేషన్లో ఇట్లా రన్ చేసింది. మళ్ళీ మనం ఇంకొకసారి రన్ చేస్తే ఇంకొక రకంగా అవుట్పుట్ రావచ్చు, లేకపోతే సేమ్ ఇట్లనే రావచ్చు. అది డిపెండ్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ థ్రెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత T1 థ్రెడ్ మొత్తం కంప్లీట్ అయింది. దాని తర్వాత T2 థ్రెడ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెయిన్గా ఎగ్జిక్యూషన్ ఇమ్మీడియట్లీ రిజల్ట్ వచ్చేసింది మనకు. మిల్లీ సెకండ్స్లోనే మనకు చూస్తుండగానే ఎమ్మటే ఆన్సర్ వచ్చేసింది చూడండి. ఇమీడియట్లీగా వచ్చేసింది. అసలు ఏ గ్యాప్ టైం ఏ తీసుకోలేదు. ఇమీడియట్లీ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వెయిటింగ్ స్టేట్లోకి దీన్ని పంపించాలన్నమాట. సో వెయిటింగ్ స్టేట్లోకి మనం ఎట్లా పంపిస్తాము, మనము థ్రెడ్స్కి స్లీప్ మెథడ్ అనేటటువంటి మెథడ్ని మనం అప్లై చేయడం ద్వారా మనకు థ్రెడ్స్ అనేది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తాయని అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనము స్లీప్ మెథడ్ని మనం ఈ నంబర్ డిస్ప్లే థ్రెడ్లో వాడదాము, నేమ్ డిస్ప్లే థ్రెడ్లో వాడదాము, అలాగే నంబర్ డిస్ప్లే థ్రెడ్లో కూడా వాడాలి. సో ఇక్కడ మనం వీటిని ఎక్కడ వాడాలి, రన్ మెథడ్లో వాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాయంటే ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం మాడిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈడ system.out.println రామ్ అన్నాం అంటే ఏమవుతుంది, i = 1 అయినప్పుడు అంటే ఇక్కడ మనకి ఏమైతే రామ్ అనేటటువంటి ఒక నేమ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిపోయిన తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ థ్రెడ్ని 1 సెకండ్ వెయిటింగ్ స్టేట్లోకి పంపిద్దాం అనుకుంటున్నా. 1 సెకండ్ వెయిటింగ్ స్టేట్లోకి పంపించాలి అని అంటే నేను వాడాల్సింది ఏంటంటే స్లీప్ అనేటటువంటి మెథడ్ని నేను వాడాలి. స్లీప్ అనేటటువంటి మెథడ్ని వాడాలి. ఈ స్లీప్ మనం ఎంత టైం వాడాలి, ఎంత టైం అనుకుంటున్నాం, 1 సెకండ్. 1 సెకండ్ అంటే ఇది మనం మిల్లీ సెకండ్స్లో పారామీటర్ పంపించాలి కాబట్టి 1000 అని రాయాలి. 1000 మిల్లీ సెకండ్స్ = 1 సెకండ్ కాబట్టి 1000 అని రాయాలి. సో అయితే ఈ స్లీప్ మెథడ్ ఎక్కడిది, థ్రెడ్ క్లాస్లోది కాబట్టి దీన్ని మనం వాడాలి అని అంటే దీనికి థ్రెడ్ డాట్ స్లీప్ అని మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకని ఒక మెథడ్ మనం కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ రాయాలి కదా. సో లేకపోతే మనం ఇది స్టాటిక్ కాబట్టి క్లాస్ నేమ్ తోటి మనం దీన్ని కాల్ చేయొచ్చు, థ్రెడ్ డాట్ స్లీప్. ఈ స్లీప్ అనేటటువంటి మెథడ్ ఏంటంటే స్టాటిక్ మెథడ్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ చూసినాం కదా దీని డెఫినేషన్లో. స్లీప్ అనేటటువంటి మెథడ్ స్టాటిక్ మెథడ్ దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇంతవరకు, మన కోర్సులో ఇంతవరకు రాలేదు. బట్ సింపుల్గా వినండి. స్టాటిక్ అని మనం ఏదైనా ఒక మెథడ్కి స్టాటిక్ అని రాసినాము అని అంటే ఏంటంటే ఆ మెథడ్ని జనరల్గా మనం ఒక మెథడ్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ అని మెథడ్ రాస్తాం. సో ఇప్పుడు మనం థ్రెడ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చా అంటే ఒకవేళ ఈ స్లీప్ అనేటటువంటి మెథడ్ని మనం కాల్ చేయాలి అని అంటే డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ స్లీప్ అని రాయొచ్చు, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ రాసుకోవచ్చు. ఆ విధంగా మనము స్టాటిక్ మెథడ్ని మనం కాల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ టు యూజ్ స్టాటిక్ మనం వేసింది స్టాటిక్ రాయటం వల్ల ఉపయోగం ఒక అదనమాట. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని కూడా అంటాం చూడండి. సో మెయిన్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ని మనం కాల్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ ఏం తయారు చేయట్లేదు. సో అంటే అది ఆటోమేటిక్గా ఎట్లా కాల్ అవుతుంది అంటే స్టాటిక్ అని చెప్పడం వల్ల ఏంటంటే మనము అది ఆబ్జెక్ట్ లేకోకుండా కూడా కాల్ చేయొచ్చు. అంటే త్రూ క్లాస్ నేమ్ ద్వారా మనం దాన్ని కాల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం అది పనిచేస్తున్నాం అనమాట. థ్రెడ్ డాట్ స్లీప్ 1000 అంటే 1 సెకండ్ దీన్ని మనం స్లీప్లోకి వెళ్ళమని చెప్తున్నాం, అంటే వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళమని చెప్తున్నాం. ఎప్పుడు ఒకసారి ఇప్పుడు మనకు మొత్తం ఇది 5 టైమ్స్ రామ్ అనేటటువంటి నేమ్ డిస్ప్లే అవ్వాలి. బట్ ఇప్పుడు నేను ఇక్కడేం చెప్తున్నా, ఒకసారి ప్రింట్ అవ్వగానే స్లీప్లోకి వెళ్ళమని చెప్తున్నాను అనమాట. ఓకే, అయితే మళ్ళీ మనకు ఇంకొకటి ఏంటంటే ఈ స్లీప్ మెథడ్ ఏంటిది, ఇట్ ఈస్ థ్రోయింగ్ ది ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ ఇది త్రో చేస్తుంది కాబట్టి స్లీప్ మెథడ్ దీనికి కంపల్సరీగా ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్కి మనం హ్యాండిల్ చేసేటటువంటి కోడ్ రాయాలి, అంటే ట్రై బ్లాక్ రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేను ఈ స్లీప్ అనేటటువంటి మెథడ్ అది ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది కాబట్టి దీన్ని మనం ట్రై బ్లాక్లో రాయాల్సి ఉంటుంది అనమాట. ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ని మనం ట్రై బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాచ్ బ్లాక్ రాయాలి. ఈ క్యాచ్ బ్లాక్ దేనికి రాయాలి, ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్స్కి రాయాలి. ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్కి ఎందుకు రాయాలంటే ఈ స్లీప్ అనేటటువంటి మెథడ్ ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది కాబట్టి దానికి మనం క్యాచ్ బ్లాక్ రాయాల్సి ఉంటుంది అనమాట.
ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్. ఓకే, ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ దాని యొక్క ఆబ్జెక్ట్ ఈ. సో ఇప్పుడు ఈ క్యాచ్ బ్లాక్లో మనం ఏది కావాలంటే అది మనకు అవసరమైనటువంటి కోడ్ రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం రాస్తున్నాయంటే జస్ట్ system.out.println అని అది ఇంటరప్ట్ అయింది అన్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ నేను రాసే ప్రయత్నం చేస్తున్నా. system.out.println. ఇక్కడ ఏం చేస్తున్నంటే థ్రెడ్ ఇంటరప్ట్ అయింది అన్నట్లుగా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు నచ్చినట్లు మీరు రాసుకోవచ్చు. మన ఒరిజినల్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు అంటే ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు మనకు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం కోడ్ రాసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది. సో థ్రెడ్ ఇంటరప్టెడ్ అనేటటువంటి జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నేను రాయటం జరిగింది. సో ఇది అయిపోయింది ఇక మనం జస్ట్ ఇప్పుడు మనం ఏం చేసినాము, ఈ వన్ టైం రామ్ అనేటటువంటి నేమ్ డిస్ప్లే అవ్వగానే మనం ఏం చేస్తున్నాం, స్లీప్లోకి పంపిస్తున్నాం. ఈ థ్రెడ్ని స్లీప్లోకి ఎంతసేపు పంపిస్తున్నాం, 1 సెకండ్కి పంపిస్తున్నాం. సో ఇది స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 1 సెకండ్ థ్రెడ్ హాల్ట్లోకి వెళ్ళిపోతుంది, ఆగిపోతుంది. అయితే స్లీప్ మెథడ్ ఏమవుతుంది, ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్ అది త్రో చేస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, సో దీన్ని ట్రై బ్లాక్లో రాసి క్యాచ్ బ్లాక్ ఇంటరప్టెడ్ ఎగ్జెప్షన్కి రాయడం జరిగింది. సో ఇది నేమ్ డిస్ప్లే థ్రెడ్కి మనము స్లీప్ మెథడ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ నంబర్ డిస్ప్లే మెథడ్ కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నంబర్ డిస్ప్లే మెథడ్కి దీన్ని నేను అప్లై చేస్తున్నా. సో సేమ్ ఇదే కోడ్ నేను రాస్తున్నాను కాబట్టి దానికి కూడా జస్ట్ నేను దీన్ని కాపీ పేస్ట్ కొడుతున్నా. సో మొత్తం రాయట్లేదు. ఇక్కడ ఏంటంటే మనకు ఐ వాల్యూ 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కదా, 1 to 5 వరకు ప్రింట్ అవ్వాలి కదా. సో ఇది ఒకసారి ప్రింట్ అవ్వగానే దీన్ని మళ్ళీ నేను స్లీప్లోకి పంపించే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఒకసారి ప్రింట్ అవ్వగానే దాన్ని ఏం చేస్తున్నా, స్లీప్లోకి పంపిస్తున్నా. ఇక్కడ నేను 1 సెకండ్ కాకుండా 500 సెకండ్ పెడతాం, అంటే ఆ 500 మిల్లీ సెకండ్స్ పంపిద్దాం. 500 మిల్లీ సెకండ్స్ అంటే హాఫ్ సెకండ్ ఇదేమవుతుంది, వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. ఈ నేమ్ డిస్ప్లే థ్రెడ్ ఏమో మనం 1 సెకండ్ స్లీప్లోకి పంపిస్తున్నాము. ఈ నంబర్ డిస్ప్లే థ్రెడ్నేమో మనం 500 మిల్లీ సెకండ్స్ అంటే హాఫ్ సెకండ్ మనం వెయిటింగ్ స్టేట్లోకి పంపించడం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇది క్లాస్ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నా. ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే మనం ఇది ఈ సేమ్ మల్టీ థ్రెడ్డింగ్ డెమో మెయిన్ వన్ నుంచి కూడా మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మనం దీన్ని దేనికోసం వాడుతున్నాం, టైమ్డ్ వెయిటింగ్ కోసం వాడుతున్నాం కాబట్టి ఆ మీనింగ్ వచ్చే విధంగా దీని క్లాస్ నేమ్ రాద్దాం. టైమ్డ్ వెయిటింగ్. ఓకే, టైమ్డ్ వెయిటింగ్ 1 క్లాస్ నేమ్ వచ్చేసింది. సో మిగతా అదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్లో ఏం చేంజెస్ ఏం చేయట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్రోగ్రామ్ని మనం సేవ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేద్దామా అంటే రన్ చేసి చూద్దాం. సో మల్టీ థ్రెడ్ అంటే టైమ్డ్ వెయిటింగ్ 1.java. సో కంపైల్ అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, రన్ చేస్తున్నాం. సో మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి రన్ చేసేటప్పుడు. చూడండి టైము లేట్గా వస్తుంది అవుట్పుట్ మనకు, ఎందుకంటే వెయిట్ అవుతుంది, 1 సెకండ్ పాటు వెయిట్ అవుతుంది, హాఫ్ సెకండ్ వెయిట్ అవుతుంది ఒక ప్రాసెస్ కాబట్టి మనకు లేట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది చూడండి. ఓకే, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇంకొకసారి దీన్ని రన్ చేస్తున్నా. సో మనకు మెయిన్ థ్రెడ్కి సంబంధించిన ఏమో ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ వచ్చేసింది. బట్ T1 థ్రెడ్కి అంటే రామ్ అనేటటువంటి నేమ్ డిస్ప్లే అయ్యేటప్పుడు కానీ 1 2 3 4 5 డిస్ప్లే అయ్యేటప్పుడు కానీ టైం తీసుకుంటుంది. ఒక్కొక్క దానికి 1 సెకండ్ తీసుకుంటుంది, రామ్కి ఏమో 1 సెకండ్ తీసుకుంటుంది, 1 2 3 4 5కి ఏమో హాఫ్ సెకండ్ టైం తీసుకుంటుంది. అందుకని ఇవి డిస్ప్లే అయ్యేటప్పుడు మాత్రం మనకు స్లోగా డిస్ప్లే అవుతుంది. బట్ మనకు 11 నుంచి ఈ 15 అండ్ ఎండింగ్ ఇవి డిస్ప్లే అయ్యేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనం పాజ్ చేయమని చెప్పలేదు, వెయిట్ చేయమని చెప్పలేదు. మెయిన్ థ్రెడ్లో వెయిటింగ్ రాయలేదు, మనం స్లీప్ మెథడ్ రాయలేదు. బట్ వీటికి రాసినాం కాబట్టి ఇవి స్లోగా మనకు రన్ అవుతుంది. ఆ గ్యాప్ అనేది మనకు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇంకొకసారి క్లియర్గా చూడండి. సో ఇది ఏమంటే ఫాస్ట్గా వచ్చింది, బట్ ఇవి మాత్రం స్లోగా వచ్చేసినాయి చూడండి. ఓకే, సో ఇది ఓకే. సో ఇప్పుడు మనకు వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా రన్ అయింది, ఏంటిది ఏందనేది ఈ స్లీప్ మనం మెథడ్ యూజ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది ఏందనేది మనం కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఓకే, ఇప్పుడు మనం రాసినటువంటి ప్రోగ్రామ్ని నేను OneNoteలోకి తీసుకొని వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తాను నేను. అసలు ఈ ప్రోగ్రామ్ మనం ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటిది అనేది, సో ఈ స్లీప్ మెథడ్ యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నా చూడండి. సో మనం ఏం చేసినాము, నేమ్ డిస్ప్లే థ్రెడ్లో మనము
మనము ఈ స్లీప్ మెథడ్ని రాయడం జరిగింది. 1 సెకండ్ స్లీప్ అవ్వమని చెప్తున్నాం. సో దీన్ని ట్రై బ్లాక్ రాయాలి అండ్ క్యాచ్ బ్లాక్లో మనం ఇంటర్ప్రెట్ ఎగ్జెప్షన్కి మనం క్యాచ్ బ్లాక్ రాయడం జరిగింది. సేమ్ ఇదే విధంగా మనం ఏం చేసినాం, నంబర్ డిస్ప్లేకి కూడా మనం ఏం చేసినాం, ఈ ఐ వాల్యూ ఒకసారి ప్రింట్ అవ్వగానే మనం ఏం చేస్తున్నాం, దీన్ని హాఫ్ సెకండ్ స్లీప్ అవ్వమని చెప్తున్నాం. ఈ థ్రెడ్ని, నంబర్ డిస్ప్లే థ్రెడ్ని హాఫ్ సెకండ్ స్లీప్ అవ్వమని చెప్తున్నాం. ఓకే, సో దాని తర్వాత మెయిన్ మెథడ్ మనం నార్మల్గా రెగ్యులర్గా రాసేటటువంటి మెయిన్ మెథడ్ రాసేసినాం. దీనికి మనం ఏం చేసినాము, T1 ఆబ్జెక్ట్ నేమ్ డిస్ప్లే థ్రెడ్కి T1 ఆబ్జెక్ట్ రాయడం జరిగింది అండ్ నెక్స్ట్ నంబర్ డిస్ప్లే థ్రెడ్కి T2 ఆబ్జెక్ట్ తయారు చేయడం జరిగింది. దాని తర్వాత T1 డాట్ స్టార్ట్ అన్నాం, T2 డాట్ స్టార్ట్ అన్నాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అంటే, ఫస్ట్ మనం రన్ అనగానే ఏమవుతుంది, మెయిన్ మెథడ్ స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్ అనేది. సో మెయిన్ మెథడ్ స్టార్ట్ అవుతుందంటే మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతున్నట్లు లెక్క. మనకు ఏమవుతుంది, మెయిన్ థ్రెడ్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. సో అంటే T1 స్టార్ట్ అయింది, దాని తర్వాత T2 స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇవి ఎందులో ఉన్నాయి, న్యూ స్టేట్లో ఉన్నట్టు. T1 T2 రెండు కూడా న్యూ స్టేట్లోకి వచ్చినాయి. దాని తర్వాత T1 డాట్ స్టార్ట్, T2 డాట్ స్టార్ట్ అని అంటాం కదా. సో T1 డాట్ స్టార్ట్ అనగానే అది ఏమవుతుంది అంటే, T1 అనేది రన్నబుల్ స్టేట్లోకి వెళ్తుంది. సో అది రన్నబుల్ స్టేట్లోకి వెళ్ళింది కాబట్టి అది రన్నింగ్లో కూడా ఇమీడియట్లీ వెళ్ళొచ్చు, మెయిన్ ఆఫ్ చేసి. అది జావా షెడ్యూల్ ఇష్టం. ఒకవేళ మనకు అది ఆగింది అనుకో, నేను T2 డాట్ స్టార్ట్ అంటే మెయిన్ థ్రెడ్ ఇప్పుడు రన్నింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు మనకు T2 డాట్ కూడా మనం స్టార్ట్ అంటే ఇప్పుడు ఏమైతే మెయిన్ థ్రెడ్ రన్నింగ్లో ఉంది కాబట్టి మనకు T1 థ్రెడ్, T2 థ్రెడ్ ఇప్పుడు ఇవి రెండు కూడా మనకు ఏమవుతున్నాయి, రన్నబుల్ స్టేట్లో ఉన్నట్లు లెక్క. అంటే రెడీ టు రన్నింగ్. అంటే ఇప్పుడు జావా వర్చువల్ మిషన్ వీటికి టైం ఇస్తే ఇవి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు మనకు ఇక్కడ మనం రన్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి అవుట్పుట్స్లో ఒక అవుట్పుట్ మనం ఇక్కడ చూసినాం కదా. సో ఇది సెకండ్ అవుట్పుట్ 11, 12, 13, 14, 15 ఎండింగ్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ థ్రెడ్ అనేది రన్ చేసింది. మెయిన్ థ్రెడే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇదంతా అయిపోయింది. దాని తర్వాత 11 to 15 ఇది డిస్ప్లే చేసింది. దాని తర్వాత ఎండింగ్. అంటే ఇప్పుడు మనకి ఏమైంది, మెయిన్ థ్రెడ్ ఏమైంది, కంప్లీట్ అయిపోయింది. ఎండింగ్ వరకు మెయిన్ థ్రెడ్ వరకు అయిపోయింది ఇక. సో ఇప్పుడు మెయిన్ థ్రెడ్ లేదు, దీనికి వర్క్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకా క్లోజ్ చేయడం ఒకటే ఉంది ఇక. సో ఇప్పుడు మనకి ఏమున్నాయి థ్రెడ్స్, T1, T2. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. T1, T2 ఇవి రెండు కూడా మనకి ఎప్పుడు ఏంది, రన్నబుల్లో ఉన్నాయి. T1 థ్రెడ్, T2 థ్రెడ్ రెండు రన్నబుల్ స్టేట్లో ఉన్నాయి. రన్నబుల్ స్టేట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జావా వర్చువల్ మిషన్ ఈ రెండింటిలో నుంచి దేనికో ఒకదానికి అది టైం ఇవ్వచ్చు, CPUకి అలా అటాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్లో ఏమైంది, సో రామ్ అనేటటువంటిది ప్రింట్ అయింది. రామ్ ప్రింట్ అయింది అని అంటే ఏంటంటే, అది T1 థ్రెడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసింది. అంతే కదా. రామ్ ప్రింట్ అయింది అంటే అది T1 థ్రెడ్. అంతే కదా. నెంబర్ డిస్ప్లేని మనం T1 థ్రెడ్ అనుకున్నాం కదా. సో ఇది రామ్ డిస్ప్లే అయిందంటే రన్ మెథడ్లో రామ్ డిస్ప్లే అయింది. అంటే T1 థ్రెడ్ అది స్టార్ట్ చేసింది. T1 థ్రెడ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, అది రామ్ ప్రింట్ చేసింది. అంటే ఒకసారి రామ్ ప్రింట్ అయింది, ఒకసారి రామ్ ప్రింట్ అయింది. నేను ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. I = 1, I ≤ 5 కండిషన్ ట్రూ కాబట్టి ఫర్ లూప్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత రామ్ ప్రింట్ అయింది. రామ్ అనే నేమ్ ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ట్రై బ్లాక్లోకి వస్తుంది. ట్రై బ్లాక్లో స్లీప్ 1000 అన్నాం. స్లీప్ 1000 అని అంటే అది ఏమవుతుంది అంటే 1 సెకండ్ అది ఏమైంది, వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు T1 థ్రెడ్ ఏమైంది, వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళింది. ఎంతసేపు వెళ్తుంది, 1 సెకండ్ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నౌ T1 థ్రెడ్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ది 1 సెకండ్ అంటే 1000 మిల్లీ సెకండ్స్ వెయిటింగ్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు T1 థ్రెడ్ వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిందంటే CPU ఖాళీగా ఉన్నట్లే కదా. CPU ఖాళీగా ఉంటుందా, ఉండదు. అప్పుడు అది ఏం చేస్తుంది అంటే, రన్నబుల్ స్టేటస్లో ఉన్నటువంటి థ్రెడ్స్లో నుంచి దేన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు మెయిన్ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చేసింది, ఎండింగ్ వరకు వచ్చేసింది. దీంట్లో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. ఎండింగ్ వరకు ప్రింట్ అయింది కదా. అంటే మెయిన్ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ T1 థ్రెడ్ 1 సెకండ్ అది వెయిటింగ్లోకి వెళ్ళింది. ఇప్పుడు రన్నబుల్లో ఎవరున్నారు, CPU ఇప్పుడు ఖాళీగా ఉంది. రన్నబుల్లో ఎవరున్నారు, ఇప్పుడు T2 ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా T2ని ఏం చేస్తుంది, అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. CPU ఇప్పుడు జావా వర్చువల్ మిషన్ T2ని సెలెక్ట్ చేసి దీన్ని రన్నింగ్ స్టేట్లోకి పంపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు T2కి సంబంధించినటువంటి రన్ మెథడ్ స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్. T2కి సంబంధించినటువంటి రన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు అదేమవుతుంది, సో ఇప్పుడు అది రన్ మెథడ్లో మనం ఫర్ లూప్ రాసిన ఫర్ లూప్లో మనం I వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు I వాల్యూ 1 కదా, 1 ≤ 5 కండిషన్ ట్రూ. మనకు ఏమవుతుంది, ప్రింట్ లైన్ I ప్రింట్ అవుతుంది అంటే 1 ప్రింట్ అవుతుంది. సో మనకు 1 ప్రింట్ అయిపోయిన తర్వాత, సో ఇక్కడ ఏమవుతుంది, 1 ప్రింట్ అయింది చూడండి. 1 ప్రింట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, థ్రెడ్ డాట్ స్లీప్ 500 అన్న అంటే అది హాఫ్ సెకండ్ మనం వెయిట్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు T2 థ్రెడ్ కూడా ఏమవుతుంది, T2 థ్రెడ్ ఎక్కడికి వెళ్తే హాఫ్ సెకండ్ వెయిట్ అవుతుంది. సో హాఫ్ సెకండ్ వెయిట్ అవుతుంది. అంటే ఇప్పుడు T1 వెయిటింగ్లోనే ఉంది, T1 వెయిటింగ్లోనే ఉంది అండ్ T2 కూడా వెయిటింగ్లోనే ఉంది. సో T1 వెయిటింగ్లో ఉంది, T2 వెయిటింగ్లో ఉంది. T1 ఎంతసేపు వెయిట్ చేయాలి, 1000 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయాలి. T2 ఎంతసేపు వెయిట్ చేయాలి, 500 మిల్లీ సెకండ్స్. ఫస్ట్ ఏది కంప్లీట్ అవుతుంది, 500 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అవుతుంది. అంటే T2 500 మిల్లీ సెకండ్స్లో వెయిటింగ్లోకి వెళ్తుంది. వెయిటింగ్లోకి వెళ్ళిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ మనకు లైఫ్ సైకిల్లోకి వెళ్ళిన చూసినప్పుడు మనం లైఫ్ సైకిల్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకు ఏమవుతుంది, T1 వెయిటింగ్లోనే ఉంది. T1 1000 మిల్లీ సెకండ్స్ వెయిటింగ్లోకి పోతుంది అండ్ T2
500 మిల్లీ సెకండ్స్ వెయిటింగ్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు T2 వెయిటింగ్లోనే, T1 వెయిటింగ్లో ఉంది, T2 వెయిటింగ్లో ఉంది. ఇక్కడ మనకు రన్నబుల్లో ఇంకేం లేవు. సో ఇప్పుడు రన్నింగ్ ఖాళీగా ఉంది. ఇప్పుడు CPU ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు CPU ఖాళీగా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఫస్ట్ T2 కంప్లీట్ అయిపోయి చేసుకుంటుంది వెయిటింగ్. 500 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోగానే ఏమవుతుంది అంటే T2 ఇమీడియట్లీ ఏమవుతుంది, రన్నబుల్లోకి వెళ్తుంది. సో నౌ ఇప్పుడు T2 ఇది రన్నబుల్లోకి రాగానే అది ఏం చేస్తుంది, జావా వర్చువల్ మిషన్ రన్నబుల్లో ఉన్న వాటిని ఏం చేస్తుంది, రన్నింగ్ స్టేట్లోకి పంపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, మళ్ళీ T2 రన్నింగ్ స్టేట్లోకి వచ్చేస్తుంది జనరల్గా నార్మల్గా. ఇంకా T1 కంప్లీట్ కాలేదు, 1000 మిల్లీ సెకండ్స్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఇది 500 అయిపోయిందంటే ఇది కూడా 500 అయిపోయింది. ఇంకా ఇది 500 వెయిటింగ్లో ఉంటుంది. 500 400 మిల్లీ సెకండ్స్, లేకపోతే 490 మిల్లీ సెకండ్స్, 450 మిల్లీ సెకండ్స్, ఇట్లా వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఇంకా T1 ఇంకా వెయిటింగ్లోనే ఉంది. ఈ లోపు T2 500 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిపోయి అది రన్నబుల్లోకి వచ్చేస్తుంది. రన్నబుల్లో నుంచి ఇది ఒకటే రన్నబుల్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా CPU ఇప్పుడు ఏమి రన్ చేయట్లేదు కాబట్టి జావా వర్చువల్ మిషన్ ఆటోమేటిక్గా T2ని రన్నింగ్ స్టేట్లోకి పంపిస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ T2 మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో T2 మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు మనకి ఏమైంది 1 కదా ప్రింట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయింది, 1 ప్రింట్ అయింది. ఇంతకుముందు 1 ప్రింట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ I++ జరిగి ఇప్పుడు I వాల్యూ 2 అవుతుంది. 2 ≤ 5 కండిషన్ ట్రూ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది I వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు I వాల్యూ ప్రింట్, ఇప్పుడు I వాల్యూ ఎంత 2 కాబట్టి 2 ప్రింట్ అయింది. 2 ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, 500 మిల్లీ సెకండ్స్ మళ్ళీ స్లీపింగ్లోకి వెళ్ళాలి. సో 500 మిల్లీ సెకండ్స్ స్లీపింగ్లోకి వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు T1 మళ్ళీ ఇక్కడ నుంచి T2 ఇక్కడికి వచ్చేసింది. ఇది మళ్ళీ 500 మిల్లీ సెకండ్స్ వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఈ లోపు ఇది 500 మిల్లీ సెకండ్స్ ఇది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళేటప్పుడు ఇది ఆల్రెడీ 1000 మిల్లీ సెకండ్స్ అంటే ఇంతకుముందు 500 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ లోపు ఇక T1 తన వెయిటింగ్ స్టేట్ అయిపోతుంది. ఇక T1 వెయిటింగ్ స్టేట్ అవుతుంది. ఇప్పుడు రన్నింగ్ స్టేట్లో ఏమీ లేవు, T1 లేదు, T2 లేదు. T1 ఆల్రెడీ వెయిటింగ్లో ఉంది కదా, అండ్ T2 ఇప్పుడు 500 మిల్లీ సెకండ్స్ వెయిటింగ్లోకి వచ్చింది. రన్నింగ్ స్టేట్లో ఏం లేవు. సో ఈ లోపు ఇది 500 మిల్లీ సెకండ్స్ ఇది వెయిట్ చేసే లోపు T1 కంప్లీట్ అయిపోతుంది. 1000 మిల్లీ సెకండ్స్ ఇది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయి T1 ఎక్కడికి వెళ్తుంది, రన్నబుల్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు T1 ఒకటే ఉంది. ఇప్పుడు రన్నబుల్లో T1 ఒకటే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా జావా వర్చువల్ మిషన్ T1ని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు T1 రన్నింగ్లోకి వచ్చేస్తుంది. T1 రన్ అవుతుంటుంది ఇప్పుడు. సో T1లో ఇప్పుడు మనం ఏంది, ఓన్లీ 1 వాల్యూ అయిపోయింది, 1 అయిపోయింది ఇప్పుడు, అంతే కదా. I = 1 అయిపోయింది. I = 1 ఉన్నప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇది 1000 స్లీప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, I++ జరుగుతుంది. I వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 2 అవుతుంది. 2 ≤ 5 ఓకే, కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ రామ్ అనేటటువంటి నేమ్ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకు రామ్ నేమ్ డిస్ప్లే అయిపోయింది. ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, రామ్ నేమ్ డిస్ప్లే అయిపోయింది. డిస్ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాం మనం, 1 సెకండ్ వెయిట్ చేయమని చెప్తున్నాం. 1000 మిల్లీ సెకండ్ వెయిట్ చేయమని చెప్తున్నాం కాబట్టి మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు ఇది. సో ఇప్పుడు T1 రన్నింగ్లో నుంచి ఏమవుతుంది, మళ్ళీ రన్నబుల్లోకి వెయిటింగ్లోకి వెళ్తుంది. అంటే ఎంతసేపు వెయిట్ చేయాలి, మళ్ళీ ఇది 1000 మిల్లీ సెకండ్స్ మళ్ళీ వెయిట్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసింది. ఈ లోపు T2 కూడా ఆల్రెడీ 500 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయమని చెప్పినాం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇదేమో T1 ఏమో 1000 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయాలి, T2 ఏమో 500 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇది 1000 మిల్లీ సెకండ్స్ కంటే ఇది 500 మిల్లీ సెకండ్స్ తొందరగా అయిపోద్ది కదా. సో ఇది అయిపోతుంది. ఇది ఏమంటే మళ్ళీ T1 లేదు, ఇప్పుడు ఇక్కడ ఏం లేవు, ఇప్పుడు రన్నింగ్ ఖాళీగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ T2 వచ్చేస్తుంది. 500 మిల్లీ సెకండ్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయి వెయిటింగ్ అయిపోయి అది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ రన్నబుల్లోకి వస్తుంది. రన్నబుల్లో ఏం లేవు, ఇప్పుడు రన్నింగ్ ఖాళీగా ఉంది, CPU ఏం రన్ చేయట్లేదు, ఇది రన్నబుల్లోకి వచ్చింది. సో కాబట్టి దీన్ని ఏమంటే CPU టైం దీనికి ఇచ్చేసి దీన్ని T2ని మళ్ళీ రన్నింగ్లోకి తీసుకొస్తుంది. T2 రన్నింగ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు T2 ఆల్రెడీ ఏమైంది, ఆల్రెడీ 2 అయిపోయింది కదా. సో ఇప్పుడు I వాల్యూ 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఇక్కడ మనకు I వాల్యూ 1 అయిపోయింది, 2 అయిపోయింది, అంతే కదా. సో మనకు I వాల్యూ 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఇప్పుడు I వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, I++ జరిగి ఇప్పుడు I వాల్యూ 3 అవుతుంది. సో 3 ≤ 5 కండిషన్ 2 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. Iని 3ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు 3 ప్రింట్ అవుతుంది. 3 ప్రింట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మనం 500 మిల్లీ సెకండ్స్ స్లీప్లోకి వెళ్ళమని చెప్తున్నాం. 500 మిల్లీ సెకండ్స్ స్లీప్లోకి వెళ్ళమని చెప్పినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. సో ఇప్పుడు T2 రన్నింగ్లో ఉంది. T2 రన్నింగ్లో నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇప్పుడు 500 మిల్లీ సెకండ్స్ ఇప్పుడు మనం వెయిట్ చేయమని చెప్తున్నాం. సో 500 మిల్లీ సెకండ్స్ ఇది వెయిటింగ్. ఇప్పుడు ఇది T1 ఆల్రెడీ 1000 మిల్లీ సెకండ్స్ వెయిటింగ్లో ఉన్నది. అంటే ఇప్పుడు ఈ T2 రన్ అవ్వడానికి మనకు 10 మిల్లీ సెకండ్స్ ఏదో పట్టింది అనుకోండి, ఇంకా ఇది 950 మిల్లీ సెకండ్, ఒకవేళ 50 మిల్లీ సెకండ్స్ పట్టింది అనుకోండి, ఇంకా ఇది 950 మిల్లీ సెకండ్స్ ఇది వెయిటింగ్లో ఉంది. ఇది 500 మిల్లీ సెకండ్స్ ఇది వెయిటింగ్లో ఉండాలి. సో 500 మిల్లీ సెకండ్స్ ఇది ముందు కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, T2 మళ్ళీ రన్నబుల్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది కదా. సో మళ్ళీ T2 ఏమవుతుంది, రన్నింగ్లోకి వచ్చేస్తుంది. సో T2 రన్నింగ్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంతవరకు అయిపోయింది, ఇది ఇప్పుడు ఆల్రెడీ 3 అయిపోయింది. ఇది కదా, ఓకే, నెంబర్ డిస్ప్లే 3 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు I++ జరిగి మళ్ళీ ఇప్పుడు I వాల్యూ 4 అవుతుంది. సో ఇప్పుడు ఇది 4 ≤ 5 కండిషన్ ట్రూ. మళ్ళీ ఇప్పుడు I వాల్యూ ప్రింట్ అవుతుందంటే 4 ప్రింట్ అవుతుంది. 4 ప్రింట్ అయింది.
4 ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్లీప్ 500 అన్నాం కదా. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది T2 రన్నింగ్లో నుంచి ఇక్కడికి వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ T2 500 మిల్లీ సెకండ్స్. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇది 400 మిల్లీ సెకండ్స్ దగ్గర ఏమో ఉంటుంది. ఇది 500 మిల్లీ సెకండ్స్ కోసం వెయిట్ చేసే టైంకి ఈ లోపు ఇది 600 మిల్లీ సెకండ్స్ ఏమో కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇది 400 మిల్లీ సెకండ్స్లోనే ఏమో ఉంటుంది. సో ఇక్కడ ఇది 500, ఇది 400 కాబట్టి ఇది 400 ముందు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు T1 వెయిటింగ్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు రన్నింగ్ ఏం లేవు, ఖాళీ ఉంది. T1 వెయిటింగ్లోకి వచ్చే రనబుల్లోకి వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయి T1 కంప్లీట్ అయిపోయి T1 రనబుల్లోకి వచ్చేస్తుంది. రనబుల్లో నుంచి ఇది మళ్ళీ ఏమవుతుంది, రన్నింగ్లోకి వచ్చింది. ఇప్పుడు T1 రన్నింగ్లో ఉంటుంది. సో T2 500 మిల్లీ సెకండ్స్ వెయిటింగ్లోనే ఉంటుంది. ఇది T2 అనేది. సో ఇప్పుడు T1 రన్నింగ్లోకి వచ్చింది. T1 రన్నింగ్లోకి వచ్చినప్పుడు T1 ఇప్పుడు ఎక్కడ ఉంది మనకు. సో ఇప్పుడు ఇది 2 అయిపోయింది కదా. ఇప్పుడు I++ జరిగి ఇప్పుడు మళ్ళీ ఇది 3 అవుతుంది. ఐ వాల్యూ 3 అంటే 3 <= 5 కండిషన్ ట్రూ. రామ్ అనేది మళ్ళీ మనకు డిస్ప్లే అవుతుంది. సో రామ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అది 1000 మిల్లీ సెకండ్స్ మళ్ళీ వెయిట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు T1 రన్నింగ్ స్టేట్లో నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, 1000 వెయిటింగ్ స్టేట్లోకి వస్తుంది. T1 1000 మిల్లీ సెకండ్స్ వెయిటింగ్లోకి వస్తుంది. సో ఇది 1000 మిల్లీ సెకండ్స్. ఇది T2 ఈ లోపు కొంత టైం అయిపోయింది కదా. T1 రన్నబుల్లోకి వచ్చి రన్నింగ్లోకి వచ్చి ఇదంతా ఈ లోపు మనకు ఏమవుతుంది, కొంత టైం పట్టింది. కొంత టైం పడుతుందంటే ఇప్పుడు ఇది ఈ లోపు ఒక 50 మిల్లీ సెకండ్స్ పట్టిందంటే ఈ లోపు ఇది 450 మిల్లీ సెకండ్స్లో T2 ఉంటుంది. ఆల్రెడీ 50 మిల్లీ సెకండ్స్ అయిపోయి ఉంటుంది ఈ లోపు, అట్లా అనుకోండి మనం. ఇప్పుడు 450 మిల్లీ సెకండ్స్. సో T2 ఇది 1000 వెయిట్ చేయాలి, 1000 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇది 450 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇది 450 మిల్లీ సెకండ్స్ ముందు అయిపోతుంది కదా. సో ముందు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, మళ్ళీ T2 మనకు రన్నబుల్లోకి వచ్చేస్తుంది. T2 రన్నబుల్ ఇక్కడ ఉండదు. T2 రన్నబుల్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రన్నబుల్ ఇది ఒకటే ఉంది కాబట్టి CPU ఖాళీగా ఉంది. ఇమీడియట్లీ దీన్ని రన్నబుల్లోకి రాగానే ఇమీడియట్లీ ఏం చేస్తుంది, జావా 12 మిషన్ T2 రన్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో T2 రన్నింగ్ అవుతుంది. T2 రన్నింగ్ అయినప్పుడు ఇప్పుడు T2 అంటే ఏంది, మనకు నెంబర్ డిస్ప్లే. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఆల్రెడీ 4 అయిపోయింది. సో నెక్స్ట్ ఇది 5 డిస్ప్లే చేస్తుంది. సో 5 డిస్ప్లే అయిపోయింది. 5 డిస్ప్లే అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ఉందా, ఇది కంప్లీట్. ఓకే, 5 డిస్ప్లే అవుతుంది. ఇది నేమ్ కాదు, ఇది కదా. సో 4 అయిపోయింది, 5 డిస్ప్లే అవుతుంది. 5 <= 5 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ ఏంటంటే 5 డిస్ప్లే అవుతుంది. దాదాపు 500 మిల్లీ సెకండ్స్ ఇది వెయిటింగ్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఏమైంది, T2 రన్నింగ్లో నుంచి T2 మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, వెయిటింగ్లోకి వెళ్తుంది. ఇది 500 మిల్లీ సెకండ్స్. సో ఈ లోపు మళ్ళీ ఇది ఏమవుతుంది, ఇది 450 మిల్లీ సెకండ్స్ దగ్గర ఏమో మళ్ళీ ఇది వెయిటింగ్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా T2 ఏమైంది, కంప్లీట్ అయిపోయింది. 5 అయిపోయింది కదా. ఇక 5 అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా T2 మనకు కంప్లీట్ అయిపోతుంది. T2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మిగిలింది ఏందిగా, T1 ఒకటే. కాబట్టి ఇది ర్యామ్ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు I=4 టైంలో ర్యామ్ని డిస్ప్లే చేస్తుంది. రామ్ అనేటటువంటి నేమ్ని I=4 టైంలో రామ్ అనేటటువంటి నేమ్ని డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేసిన తర్వాత 1 సెకండ్ ఇది వెయిట్ చేస్తుంది. 1 సెకండ్ వెయిట్ చేస్తుంది. ఈ 1 సెకండ్ వెయిటింగ్ టైంలో మరి CPU ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది. T1 థ్రెడ్ కూడా 5 వరకు T2 థ్రెడ్ కూడా 5 వరకు అయిపోయింది కదా. సో ఇప్పుడు T2 థ్రెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా T1 థ్రెడ్ ఒకటే ఉంది. సో కాబట్టి 1 సెకండ్ వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ T1 మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత I వాల్యూ 5 అవుతుంది. 5 అయిపోయి ఇది రామ్ అని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఏమవుతుంది అంటే, ఈ స్లీప్ అనేటటువంటి మనం మెథడ్ని యూజ్ చేసి ఈ థ్రెడ్స్ని మనం ఏం చేస్తామంటే టెంపరీగా మనమే కావాలని మనం పాజ్ చేయొచ్చు అనమాట. అంటే ఎగ్జిక్యూషన్ని ఆఫ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ 1500 మిల్లీ సెకండ్స్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాం. మీరు రియల్గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఇక్కడ ఇది ఎంతసేపు వెయిట్ చేయాలి, ఏందనేది ఆ ప్రోగ్రామ్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ స్లీప్ అనేటటువంటి ఇప్పుడు నేను ఇక్కడ రెండిట్లో స్లీప్ వాడా. మరి అవసరాన్ని తగ్గట్టు ఒక దాంట్లోనే వాడుకోవచ్చు, రెండిట్లోనే వాడాలని ఏం లేదు. నేను రెండిట్లో వాడి ఈ రెండిట్లో ఉంటే అవుట్పుట్ అసలు ఎట్లా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ లైఫ్ సైకిల్ని బేస్ చేసుకొని. ఓకే, ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఒకవేళ ఇది రన్నింగ్, టైమ్డ్ వెయిటింగ్ ఇప్పుడు నేను ఈ వాల్యూస్ రాసుకుంటూ చూపించాను కదా. ఇది ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ అనుకుంటే మళ్ళీ ఒకసారి వినండి. ఇది పెద్ద కష్టమేం కాదు, చిన్న ప్రాసెస్. ఇది కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఇది అర్థం చేసుకుంటే చాలు, పెద్ద విషయం ఏం కాదు. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే స్లీప్ అనేటటువంటి ఈ మెథడ్ను ఉపయోగించి మనం ఒక థ్రెడ్ రన్నింగ్లో ఉన్నదాన్ని వెయిటింగ్ స్టేట్లోకి పంపిస్తాం అన్నమాట. ఓకే, అయితే అసలు ఇది మామూలుగా మనం ఎక్కడైనా రియల్ టైంలో వాడొచ్చా అంటే, రియల్ టైంలో మనం అంటే ప్రోగ్రామ్స్ మనం రాసేటప్పుడు ఇక్కడ వెబ్సైట్స్ తయారు చేసేటప్పుడు కానీ యాప్స్ తయారు చేసేటప్పుడు కానీ మనం ఎక్కడైనా అసలు వాడొచ్చా అంటే ఎస్ వాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వెబ్ సర్వర్ ఉంది. ఆ వెబ్ సర్వర్ 1 మినిట్కి 1
మినిట్కి అది 100 రిక్వెస్ట్స్ మాత్రమే చేయగలిగే కెపాసిటీ ఉందనుకుందాం. 100 రిక్వెస్ట్కి మాత్రమే అది చేయగలిగే కెపాసిటీ ఉంది ఆ వెబ్ సర్వర్కి. అంతకు మించి ఇస్తే అది చేయలేవు, రెస్పాన్స్ ఇవ్వలేవు. అట్లాంటిది అనుకుందాం. 1 మినిట్ అంటే ఎంత మనకు? 1 మినిట్ అంటే 60 సెకండ్స్. 60 సెకండ్స్ అంటే మనకి ఏమవుతుంది? దాన్ని మనం మిల్లీ సెకండ్స్లో కనుక మారిస్తే 60 × 1000 మిల్లీ సెకండ్స్ కదా. సో 60 × 1000 మిల్లీ సెకండ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 60,000 మిల్లీ సెకండ్స్ అనమాట ఇప్పుడు ఇది మనకు, అంతే కదా. సో మొత్తం మీద మనకి ఇది 60,000 మిల్లీ సెకండ్స్. 60,000 మిల్లీ సెకండ్స్కి అది ఎంత? దాని కెపాసిటీ ఎంత? 100 రిక్వెస్ట్స్ మాత్రమే అది హ్యాండిల్ చేయగలుగుతుంది. 100 రిక్వెస్ట్స్ మాత్రమే, అంటే క్లయింట్స్ నుంచి వచ్చేటటువంటి రిక్వెస్ట్ని 100 రిక్వెస్ట్ మాత్రమే అది రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది. అంటే ఇప్పుడు ఒక రిక్వెస్ట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండొచ్చు అంటే 60,000/100 అని అంటే మనకి ఏమవుతుంది? 600 మిల్లీ సెకండ్స్ ఒక రిక్వెస్ట్కి ఇంకొక రిక్వెస్ట్కి మధ్య గ్యాప్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామా అంటే ఒక రిక్వెస్ట్ పంపించగానే స్లీప్ 600 అని రాయాలి. 600 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయాలన్నమాట. ఒక రిక్వెస్ట్ పోగానే అది ఏం చేస్తుంది? స్లీప్ మెథడ్ కాల్ చేస్తుంది. స్లీప్ మెథడ్ కాల్ చేసి 600 అని ఇస్తుంది. 600 అని ఇస్తే అవుతుంది. ఒక రిక్వెస్ట్ పోయిన తర్వాత 600 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత 600 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఇంకొక రిక్వెస్ట్ అది తీసుకుంటుంది. ఆ రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? 600 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత ఇంకొక రిక్వెస్ట్ తీసుకుంటుంది. సో ఈ విధంగా అది ఏమవుతుంది అంటే లూప్ కంటిన్యూషన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మనకు 1 మినిట్లో 100 రిక్వెస్ట్ మాత్రమే తీసుకుంటుంది. ఇక అందుకంటే ఎక్కువ తీసుకుంటుంది, దాని కెపాసిటీ అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఈ లెక్కన స్లీప్ 600 అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా 1 మినిట్లో అది 100 రిక్వెస్ట్స్ మాత్రమే తీసుకోగలుగుతుంది. సో దాని కెపాసిటీ ప్రకారం అది రిక్వెస్ట్లు అక్కడికి వెళ్తాయి. దాని కెపాసిటీ ప్రకారం అది రెస్పాన్స్ మంచిగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ స్లీప్ అనేటటువంటి మెథడ్ని యూజ్ చేసుకొని మనము ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ని మనం వెయిటింగ్లోకి పంపించవచ్చు అనమాట, టైమ్డ్ వెయిటింగ్లో. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మనం ఏదైనా బొమ్మ డ్రా చేస్తున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బొమ్మ ఇట్లా డ్రా చేస్తున్నాం. ఓకే, ఇట్లా బొమ్మ డ్రా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అది మనకు ఇట్లా డ్రా అవుతున్న ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి. ఇట్లా స్లోగా, ఓకే, ఇట్లా డ్రా అవుతున్నట్టు, ఇట్లా క్లియర్గా ఇట్లా డ్రా అవుతున్నట్టు ఇట్లా మనకు కనపడాలన్నమాట. ఇట్లా డ్రా అవుతున్నట్టు ఇట్లా మనకు కనపడాలి. సో ఇట్లా కనపడాలి అని అంటే ఏంటంటే ఇది స్లోగా జరుగుతున్న ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి. స్లోగా జరుగుతున్న క్రియేట్ ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ గీస్తున్నాను నేను. ఈ లైన్ ఇట్లా గీస్తున్నట్లు కనపడాలి. మనం లైన్ ఇట్లా గీస్తున్నట్టుగా కనపడాలంటే ఏంటంటే అది స్లోగా ఎగ్జిక్యూట్ అవుతున్నట్లు ఉండాలి. అంటే ఏమవుతుందంటే ఒక డాట్కి ఇప్పుడు ఇవన్నీ డాట్సే, కలెక్షన్ ఆఫ్ డాట్సే కదా. లైన్ అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ డాట్సే కదా. అంటే ఒక డాట్కి ఇంకొక డాట్కి మధ్య మనం ఏం చేయొచ్చు? గ్యాప్ ఇవ్వచ్చు అనమాట. ఒక డాట్ నుంచి ఇంకొక డాట్కి ఇంకొక డాట్ ఇట్లా అది డిస్ప్లే అవ్వడానికి మనం గ్యాప్ ఇచ్చినాం అనుకోండి, అది రాస్తున్నట్లుగా కనపడుతుంది. సో అంటే ఏంది? ఇప్పుడు మనం ఒక డాట్ పెట్టి ఇంకొక డాట్ పెట్టేలోపు మధ్యలో ఏంది? కొన్ని మిల్లీ సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మిల్లీ సెకండ్స్, 20 మిల్లీ సెకండ్స్, 100 మిల్లీ సెకండ్స్ ఆ గ్యాప్ ఇచ్చినాం అనుకోండి. ఆ గ్యాప్ ఇస్తే ఏమవుతుంది అంటే అది ఆ గ్యాప్ అట్లా మెల్లగా జరుగుతున్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో ఈ యానిమేషన్స్ ఎఫెక్ట్లో కూడా మనం దీన్ని ఇట్లా వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే రియల్ టైంలో కూడా మనం సాఫ్ట్వేర్స్ తయారు చేసేటప్పుడు ఈ స్లీప్ అనేటటువంటి మెథడ్ని మనం థ్రెడ్లో యూజ్ చేసుకొని డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా వాడుకోవచ్చు అన్నమాట. సో మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. స్లీప్ మెథడ్ మనం వాడి ఒక థ్రెడ్ని మనం టైమ్డ్ వెయిటింగ్ స్టేట్లోకి ఎట్లా పంపిస్తాం, ఏంటిది, అది ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ మీద అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, రన్నబుల్లోకి వెళ్ళిన తర్వాత రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు రన్నబుల్, రన్నింగ్, టైమ్డ్ వెయిటింగ్ నేను ఈ టైమింగ్స్ ఇచ్చి చూపించాను కదా, ఇది ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి చూడండి. పెద్ద విషయం ఏం కాదు, ఇంకొకసారి చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share. Thank you.